మంచిది, కొద్దిసేపు మనం దేవుని వాక్యాన్ని విందాం. ఏదైనా వాక్య ధ్యానం కొరకు 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం నుండి మనం చదువుకుందాం. సిరియా రాజైన బెన్హదదు రోగి అయి ఉండి దైవజనుడైన అతడు ఇక్కడికి వచ్చి ఉన్నాడని తెలుసుకొని హజాయేలును పిలిచి, నీవు ఒక కానుకను చేతపట్టుకొని దైవజనుడైన అతని ఎదుర్కొనబోయి, ఈ రోగము పోయి నేను బాగుపడదనా లేదా అని అతని ద్వారా యెహోవా యొద్ద విచారణ చేయమని ఆజ్ఞ ఇచ్చి పంపెను. చాలు. హల్లెలూయా. గడిచిన వారంలో మరి అధ్యాయంలో నుండి శూన్యమేరాల జీవితంలో ఉన్నటువంటి కొన్ని పాఠాలు మనం నేర్చుకున్నాం. ఆమె జీవితం దేవుని పట్ల ఎలాంటి విధేయత కలిగి ఉన్నది, దేవుని పట్ల ఆమె కలిగి ఉన్న విధేయతను బట్టి ఏ విధమైన ఆశీర్వాదాలు ఆమె అనుభవించిందో గడిచిన వారంలో మనం నేర్చుకున్నాం. ఈరోజు మరికొన్ని విషయాలు మనం ఇక్కడ నేర్చుకోబోతూ ఉన్నాం. ఎలీషా ఆయన తానున్నటువంటి ప్రాంతంలో నుండి, ముఖ్యంగా షోమ్రోను అన్న ప్రాంతంలో నుండి దమస్కు అనే ప్రాంతానికి వెళ్ళాడట. సిరియాకి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం అన్నమాట. ఆ దమస్కు అనే ప్రాంతానికి ఆయన ఎందుకు వెళ్ళాడు అనేది ఒక ప్రశ్న. ఎందుకు అనంటే, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఈ భూభాగంలో ఉన్నప్పుడు బయట భూభాగంలో ఎలీషాకి ఏం బాధ్యత ఉంది అనేది ఒక ప్రశ్న. సో దాని కొరకు చాలా రకాల వివరాలు ఇవ్వబడ్డాయి. కాకపోతే కొన్ని విషయాలు మాత్రం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందులో మొదటి వివరణ ఏంటనంటే, నయమాను ఉండేది సిరియా ప్రాంతంలోనే. అయితే ఈ నయమాను స్థానంలో ఇప్పుడు సిరియాకి సైన్యాధిపతిగా హజాయేలు అనే వ్యక్తి ఏర్పాటు చేయబడ్డాడు. ఇప్పుడు మనం చదువుకున్న వచ్చిన భాగంలో బెన్హదదు దగ్గర హజాయేలు బాధ్యతలను వ్యవహరిస్తున్నట్టుగా మనకు అక్కడ కనబడుతుంది. మరి నయమాన్ ఏమైపోయాడు అనే దాని గురించి కొంతమంది చెప్పే భావన ఏంటనంటే, ఈ బెన్హదదు రిమ్మోను దేవత గుడిలో ఆయన భక్తి చేస్తూ ఉన్నాడు కనుక ఈ నయమాను దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఇక వాటిని చేయడానికి ఆయన మనసు అంగీకరించక ఆయన ఆ బాధ్యతల్లో నుండి తప్పుకుని ఉన్నాడు అనేది కొంతమంది యొక్క భావన. సో ఇప్పుడు ఆయన ఆ బాధ్యతలను విడిచిపెట్టాడు కనుక ఇప్పుడు ఎలీషా వెళ్ళి నయమానుకి ఇంకా సంపూర్ణంగా నిర్ణయాలు తీసుకుని దేవుని కొరకు జీవించినట్లుగా ఆయనను ప్రోత్సహించేటువంటి బాధ్యతను తీసుకున్నాడు అనేది కొంతమంది భావన. జస్ట్ ఇది ఒక అంచనా, దానికైతే బైబిల్లో ఎలాంటి వచ్చిన ఆధారాలు మనకు లేవు. ఇక రెండవ విషయం ఏంటనంటే, ఏలియా ప్రవక్త తాను భూమి మీద ఉన్నప్పుడు ఎలీషాకి కొన్ని బాధ్యతలను అప్పగించాడు. 2 ప్రాంతాలలో 2 రాజులను ఆయన అభిషేకించాలి. అయితే అందులో ఒకరు యెహూ అనే వ్యక్తి. ఆ యెహూని అభిషేకించటానికి ఆయా ప్రాంతాలకు సంచరిస్తున్నప్పుడు ఈయన ఈ స్థలానికి కూడా వెళ్ళాడు అనేది మరికొంతమంది వివరణ. ఇక మూడవ విషయం ఏంటనంటే, ఈ సిరియా రాజు అయినటువంటి బెన్హదదు ఎలీషా మీద గౌరవాన్ని కలిగి ఉన్నాడు. అయితే ఆయన అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయనే ఆ ప్రాంతానికి ఆహ్వానించబడ్డాడు అనేది మరొక వివరణ. సరే, ఎవరు ఏది చెప్పుకున్నా దీంట్లో మనకి స్పష్టమైనటువంటి ఆధారాలు అయితే లేవు, జస్ట్ అన్ని అంచనాలే. కానీ ఎలీషా మాత్రము దమస్కు అనే ప్రాంతానికి వెళ్ళాడు. ఏ పని మీద ఆయన పంపబడ్డాడో మనకి ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే ఎలీషా దమస్కులో ఉన్నాడు అనే విషయం తెలియగానే బెన్హదదు తన సేవకుడైనటువంటి హజాయేలును ఎలీషా ప్రవక్త దగ్గరికి పంపించాడట. దేని కొరకు అని అంటే, ఈ బెన్హదదు అప్పటికే అనారోగ్యంతో బాధపడతా ఉన్నాడు, మంచం పట్టేశాడు. ఆయన బ్రతుకుతాడా చనిపోతాడా, ఈ వ్యాధి నయమవుతుందా లేదా అనే విషయం ఆయనకు అర్థం కావట్లేదు. అందుకే ఎలీషా ప్రవక్త యొక్క గొప్పతనం ఏంటో ఆ రాజుగారు తెలుసుకున్నాడు కనుక ఆయన దగ్గరికి హజాయేలును పంపించాడట. అయ్యా, ఎలీషా దగ్గరికి వెళ్ళి ఆయన దేవుని నువ్వు విచారణ చేయమని అడుగు, అసలు నాకు ఈ వ్యాధి తగ్గుతుందా లేదో ఆయనకు అర్థం కావాలి, ఆయన నాకు తెలియచేయాలి అనే ఉద్దేశం చేత ఎలీషా దగ్గరికి పంపించాడట. మనకి 2వ రాజులు 1వ అధ్యాయం 1వ వచనంలో అహజ్యా అనే రాజు కూడా ఇదే పని చేసినట్టు మనకు కనబడుతుంది. కాకపోతే ఆయన అన్య దేవతల యొద్ద విచారణ చేయడానికి ఆ అహజ్యా తన పని వారికి ఆజ్ఞ జారీ చేస్తే, ఈ బెన్హదదు రాజు ఏమో యెహోవా యొద్ద విచారణ చేయడానికి తన పని వారిని పంపిస్తున్నాడు. అంటే వీళ్ళేమో దేవుని యొద్దకు వస్తూ ఉంటే దేవుని దగ్గరికి వెళ్ళవలసినటువంటి ప్రజలేమో బయటకి పరుగులు ఎడతా ఉన్నారట.
ఆ రోజు అహజ్యా జీవితంలో ఏం జరిగిందో మనం ధ్యానించేసి వచ్చేసాం. అయితే ఇప్పుడు బెన్హదదు గురించి ఎలీషా ఒక సమాచారాన్ని తెలియజేశాడు. అయితే ఇక్కడ బెన్హదదు బలవంతుడు కదా, ఆయన చాలా ధనవంతుడు కూడా కదా, మరి అధికారం కలిగినటువంటి రాజు కదా అని అనుకోవచ్చు. నిజమే, అవన్నీ సత్యమే. కానీ మానవునికి ఉన్నటువంటి బలము కానీ ధనము కానీ మన జీవితంలో ఏర్పడేటువంటి అనారోగ్యతల నుండి కానీ లేదా అపాయముల నుండి కానీ మనల్ని తప్పించలేవు. అవన్నీ కూడా జస్ట్ మనము ఈ భూమి మీద మన జీవితాన్ని కొనసాగించడానికి ఉపయోగపడతాయి అంతే తప్ప అవి ఉన్నాయి కాబట్టి నాకు ఏ సమస్య రాదు, అవి ఉన్నాయి కాబట్టి నాకు ఎలాంటి ఇబ్బంది కలగదు అని మనం అనుకుంటే ఖచ్చితంగా మనం మోసపోయిన వారం అవుతాం. ఎందుకనంటే మన జీవితంలో మనకి ఎలాంటి సమస్య వచ్చినా ఆ సమస్యలో మనం ఆధారపడదగినది దేవుని మీదనే. ఈ ధనము, మన బలము, మన అధికారము ఇవేవి కూడా మన జీవితాలకి సంపూర్ణమైనటువంటి సంరక్షణను ఇవ్వలేవు. ఒక దేవుడు తప్ప మనల్ని ఇంకెవరు కూడా 100% కాపాడలేరు అన్నమాట. అయితే ఎలీషా దగ్గరికి వెళ్ళాడు హజాయేలు. వెళ్ళేటప్పుడు 40 ఒంటెలు మోయగలిగినంత బరువైనటువంటి కానుకలను తీసుకుని వెళ్ళాడట. అవి తీసుకున్నాడా లేదా ఎలీషా అనేది మనకు వివరణ లేదు. కాకపోతే తీసుకోకపోయి ఉండొచ్చు అనేది మాత్రమే చాలామంది అంచనా. లాస్ట్ టైం నయమాను అర్పణలు తీసుకుని వచ్చినప్పుడు కూడా ఎలీషా వాటిని అలాగే తృణీకరించాడు. ఇప్పుడు కూడా అదే మనస్తత్వాన్ని, అదే భక్తిని ఎలీషా కలిగి ఉన్నాడు కాబట్టి వాటిని కూడా తీసుకుని పోకపోయి ఉండవచ్చు అనేది అందరి యొక్క భావన. అయితే ఎలీషా మాత్రము హజాయేలు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్తున్నాడు. ఏంటనంటే, అయ్యా మీ రాజుగారు ఖచ్చితంగా వ్యాధి నుండి స్వస్థపరచబడి బ్రతుకుతాడు, కానీ వెంటనే మరణము మరొక మార్గములో ఆయన యొద్దకు రాబోతుంది, ఆయన చనిపోబోతున్నాడు అనే విషయాన్ని తెలియజేస్తాడనమాట. అలా తెలియజేసిన తర్వాత ఎలీషా హజాయేలును చూసి కన్నీరు విడుస్తున్నాడట. ఒకసారి చూడండి ఆ వచన భాగము, 11వ వచనం చూడండి. హజాయేలు ముఖము చిన్నబోవునంత వరకు ఆ దైవజనుడు అతని తెరిచూచుచు కన్నీళ్లు రాల్చెను. హజాయేలు, నా ఏలిన వాడవైన నీవు కన్నీళ్లు రాల్చదవేమని అతని అడగగా, చాలు. ఇక్కడ ఎలీషా హజాయేలును చూసి ఏడుస్తూ ఉన్నాడట. అసలు ఎలీషా ప్రవక్త ఏడవలసిన అంత అవసరమే వచ్చింది? ఇంతకంటే కఠినమైన పరిస్థితులే వచ్చాయి కదా. అప్పుడెప్పుడు ఏడవడానికి ఇష్టపడినటువంటి ఎలీషా ఇప్పుడెందుకు కన్నీరు గారుస్తున్నాడు? పైగా హజాయేలును చూసి ఎందుకు కన్నీరు గారుస్తున్నాడు అని అంటే, భవిష్యత్తులో హజాయేలు అనే వ్యక్తి చేయబోయేటువంటి కొన్ని సంఘటనలు దేవుడు ఎలీషాకి బయలుపరుస్తూ ఉన్నాడట. ఆ కింద వచనాల్లో మనం చూస్తాం, ఈ హజాయేలు సిరియాకి రాజుగా ఎంపిక చేయబడి ఇజ్రాయేలు ప్రజలకి ఎలాంటి శ్రమ కలిగించబోతున్నాడో అక్కడ వచనాల్లో రాయబడి ఉంటుంది అన్నమాట. ఆ విషయాన్ని చూస్తున్నటువంటి ఎలీషాకి చాలా బాధ కలిగిందట. ఎందుకు ఎలీషాకి అంత బాధ కలిగింది అని అంటే, ఎలీషా దేవునికి సన్నిహితుడిగా ఉన్నాడు కనుక ఇజ్రాయేలు ప్రజలకి కలగబోయేటువంటి ఆ నష్టము చాలా బాధాకరమైనది కనుక దేవుని మనసు ఏంటో తెలిసినటువంటి ఎలీషా ఆ దృశ్యాన్ని చూసి కన్నీరు గారుస్తున్నాడట. అయ్యో, ఇజ్రాయేల్ ప్రజలకి ఇంత భయంకరమైన శ్రమ రాబోతుందా? ఇజ్రాయేలీలు ఇంతగా ఓచకోతకి గురి చేయబడబోతున్నారా అనేటువంటి విషయాన్ని ఎలీషా తెలుసుకుని బాధను వ్యక్తపరుస్తున్నాడు. చూడండి కింద వచనం. హజాయేలు, నా ఏలిన వాడవైన నీవు కన్నీళ్లు రాల్చదవేమని అతను అడగగా ఎలీషా ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను, ఇజ్రాయేలు వారి గట్టి స్థలములను నీవు కాల్చివేయుదువు, వారి యవనస్తులను కత్తి చేత హతము చేయుదువు, వారి పిల్లలను నేలకు కొట్టి చంపుదువు, వారి గర్భిణీల కడుపులను చింపివేయుదువు గనుక నీవు వారికి చేయబోవు కీడును నేను ఎరిగి ఉండుట చేత కన్నీళ్లు రాల్చుచున్నాను. ఇజ్రాయేలు ప్రాంతం అంతట్లో కూడా ఒక భయంకరమైనటువంటి నష్టము అక్కడ జరగబోతుందట. ఎలీషాకు అవన్నీ ముందుగా తెలియగానే ఎలీషా ఆ దృశ్యాన్ని చూసి తట్టుకోలేకపోతా ఉన్నాడు అన్నమాట. కన్నీరు గారుస్తూ ఉన్నాడట, వేదన కలుగుతూ ఉందట. ఇలాంటి సమస్య రాకపోతే బాగుండు అనేది ఎలీషా యొక్క మనస్తత్వం. కానీ ఇక దేవుడు అనుమతించిన తర్వాత దానిని ఎవరూ కూడా మార్చలేం కాబట్టి ఇక ఎలీషా దృశ్యాన్ని బట్టి ముందుగానే కన్నీరు గారుస్తూ ఉన్నాడు. సో ఈరోజు ఇక్కడున్న మన జీవితంలో కూడా ఎలీషాకు ఉన్నటువంటి మనస్తత్వాన్ని మనం కూడా కలిగి ఉండగలగాలి. ఎందుకనంటే
మన చుట్టూ ఉన్న ప్రజలు ఎప్పుడైతే దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నారో, ఎప్పుడైతే సత్యాన్ని తిరస్కరిస్తూ ఉన్నారో, అలాంటి వారికి అందరికీ కూడా కలగబోయేటువంటి నష్టం ఏంటో మనకు కూడా తెలిసి కూడా ఈరోజు మన జీవితంలో కన్నీరు గార్చలేకపోతున్నామనంటే మనము దేవునికి ఎంత దూరంగా ఉన్నామో ఆలోచన చేయండి. ఎందుకనంటే మన హృదయాలు దేవునికి ఎప్పుడైతే దూరంగా వెళ్ళిపోతాయో కన్నీళ్ళు మన కళ్ళకి కరువైపోతాయట. మరలా చెప్తున్నాను, మన హృదయాలు ఎప్పుడైతే దేవునికి దూరంగా వెళ్ళిపోతాయో మన కళ్ళకి కన్నీళ్ళు కరువైపోతాయి. కారణం ఏంటనంటే దేవునికి సన్నిహితంగా ఉన్నవాడు దేవుని బాధ ఏంటో తెలుసుకోగలుగుతాడు. దేవుని మనస్సు ఏంటో వారికి అర్థమవుతుంది కనుక దేవుని బిడ్డలైన వారు దేవుని యొక్క బాధలో పాలు పంచుకునే ప్రయత్నం చేయగలుగుతారు. ఉదాహరణకి యేసు ప్రభు భూమి మీద పరిచర్య చేస్తున్నప్పుడు, ఆయనను సిలువ వేయబోతున్నప్పుడు సమయంలో ప్రజలందరూ ఆయన వెనకాల ఏడ్చుకుంటూ వెళ్తూ ఉన్నారట. అలా ఏడుస్తూ వెళ్ళిన తర్వాత యేసు ప్రభు ఆ సిలువ మీద అంటాడు, అమ్మలారా అయ్యలారా మీరు నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని అన్నాడు. ఎందుకు యేసుప్రభు ఆ మాటను చెప్పాల్సి వచ్చింది అని అంటే, యేసుప్రభు భవిష్యత్తులో ఆ ప్రజలందరూ కూడా ఎలాంటి శ్రమను అనుభవించబోతున్నారో ముందుగానే తెలుసుకున్నవాడు గనుక నా కోసం మీరు ఏడవలసిన అవసరం లేదు. ఎందుకనంటే నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన వ్యక్తిని. నేను ప్రాణం పెట్టగలుగుతాను, తిరిగి మరలా తీసుకోగలుగుతాను. కానీ మీ భక్తి జీవితాలు సరైనవిగా లేవు. మీరు ఇంకా దేవుని మీద తిరుగుబాటుతనంతో జీవిస్తూ ఉన్నారు కనుక మీరు మీ జీవితాలను సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. అంతేకాదు భవిష్యత్తులో మీరు ఎదుర్కొనబోయేటువంటి శ్రమ నుండి మీరు తప్పించబడినట్లుగా మీ కొరకు మీ పిల్లల కొరకు దేవుని సన్నిధిలో మీరు రోధించండి అని యేసు ప్రభు వారికి ఆ హెచ్చరికను చేయాల్సి వచ్చింది. ఈరోజు మన లైఫ్లో కూడా మనం అది బాగా గుర్తుపెట్టుకోగలగాలి. మనం కూడా చాలాసార్లు అదే వైఖరిని కలిగి ఉన్నాం. నిజంగా మన చుట్టూ ఉన్న ప్రజల జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు వారు ఎదుర్కోబోతున్నారో మనం గ్రహించకుండా నిర్లక్ష్యంగానే ఉండిపోతూ ఉన్నాం. దేవునికి మన జీవితాలు దూరంగా మారిపోయాయి కాబట్టి ప్రార్థనా జీవితాల్లో మునుపున్న ఆసక్తి ఇప్పుడు లేదు. మునుపున్నంత భారం మనకు కనబడట్లేదు. ఆ కన్నిటి ప్రార్థనలే కరువైపోయాయి. ఏదో ప్రార్థనలు జరుగుతున్నాయి, తుతు మంత్రంగా జరిగిపోతున్నాయే తప్ప ఆ భారం కానీ ఆసక్తి కానీ ఆ కన్నీటి ప్రార్థనలు కానీ ఈరోజు మన జీవితాల్లో లేవు. ఎందుకు లేవనంటే దేవుని హృదయం ఏంటో మనకు అర్థం కావట్లేదు. దేవుడు తన ప్రజల పట్ల ఎంతగా వేదన చెందుతున్నాడో, పాడైపోతున్నటువంటి సంఘాలను చూసి, దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నటువంటి ప్రజలను చూసి, నాశనానికి చెరువుగా ఉన్నటువంటి సమాజాన్ని చూసి దేవుడు ఎంతగా వేదన పడతా ఉన్నాడో మనకు అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు అంటే దేవునికి మనం దగ్గరగా ఉంటే తెలిసేది, బట్ దేవునికి మనం దూరంగా వెళ్ళిపోయేటప్పటికి ఈరోజు మనకు ఆ బాధ ఏంటో అర్థం కావట్లేదు. పౌలు ఆత్మల పట్ల భారం విషయంలో నేను ప్రసవ వేదన పడుచున్నాను అని అంటాడు. ఆ ప్రసవ వేదన ఈరోజు మనకు లేదు. ఆ భారం మన కళ్ళలో కనపడట్లేదు. అందుకే మన జీవితాలు చాలా నిర్లక్ష్యంగా మారిపోయాయి. ఈరోజు నిజంగా మనము దేవునికి సన్నిహితులంగా మార్చబడితే పాడైపోతున్నటువంటి ప్రజలను చూసినప్పుడు ఆటోమేటిక్గా మన కళ్ళకి కన్నీరు గారుతుందట. మన హృదయంలో వేదన ఆటోమేటిక్గా కలుగుతూ ఉంటుందట. ప్రభువా వాళ్ళని ఎట్లయినా కాపాడినైనా, ఏదైనా చేసి వాళ్ళని సంరక్షించు, ఎట్లయినా వాళ్ళని మార్చునైనా అని దేవుని పాద సన్నిధిలో రోధించకుండా మనం మౌనంగా ఉండలేమట. కన్నీరు గారుస్తూనే ఉంటాం, వేదన పడుతూనే ఉంటాం. నిత్యము ఎక్కడ ఖాళీ దొరికినా ప్రభు ఆ కుటుంబాన్ని బాగు చేయ, లేదా ఈ వ్యక్తిని మారు మనసులోకి నడిపించు, లేదా ఈ సంఘాన్ని సంరక్షించు నాయన అని నిత్యము ఒక్క నిమిషము ఖాళీ దొరికినా నిత్యము మన నోట అదే మాట దేవునికి ప్రార్థనా విన్నపంగా వినిపించబడుతూ ఉంటుందట. ఎందుకంటే మనలో ఉన్నటువంటి భారము, ఆ దేవుని యొక్క బాధ మనకు అర్థమైనప్పుడు ఆ భారం మనలో ప్రశాంతంగా ఉండనివ్వదట. మనల్ని నిత్యము ప్రార్థన చేయి, దేవుని దగ్గర విజ్ఞాపన చేయి, దేవుని ప్రజల కొరకు రోధించు అని నిత్యం ఆ భారము మనల్ని పురుకొల్పుతూ ఉంటుందట. కానీ ఇప్పుడున్న కాలంలో ఆ విధమైన ప్రేరణ ఏ సంఘాల్లో కనపడుతుందో ఆలోచన చేయండి. ఎంతమంది ప్రజలు భారము కలిగి ప్రార్థన చేస్తున్నారో చూడండి. ఎక్కడో అరకొర ఉండుండొచ్చేమో, కానీ చాలా సంఘాలు, చాలామంది విశ్వాసులు ఈరోజు దేవుని గూర్చి, దేవుని యొక్క హృదయాన్ని తెలుసుకునే విషయంలో గూర్చి చాలా వెనకబడిపోయిన స్థితికి వెళ్ళిపోయారు.
బట్ ఎలీషా దేవునికి సన్నిహితుడుగా ఉన్నాడు కనుక దేవుని మనసు ఏంటో తెలుసుకున్నాడు. మరి ఇన్ని విషయాలు తెలిసినటువంటి దేవుడు వారిని కాపాడొచ్చు కదా అని అంటారేమో. కాపాడగలుగుతాడు దేవుడు, ఆయనకి అసాధ్యమైనదంటూ ఏది లేదు. దేవుడు కాపాడగలిగినటువంటి సమర్థుడే. కానీ దేవుడు మనల్ని కాపాడాలంటే, లేదా మనం భవిష్యత్తులో ఎదుర్కోబోయే శ్రమలో నుండి మనల్ని తప్పించాలనంటే మొదట మనలో మార్పు రావాలి. ఎందుకనంటే మార్పు లేని చోట దేవుడు తన నిర్ణయాల విషయంలో ఎలాంటి మార్పును కూడా కలిగి ఉండడు. ఒకవేళ నిజంగా శిక్ష మన మీదకి రాకమునుపు మన జీవితాల్ని మార్చుకోగలిగే ప్రయత్నం మనం చేయగలిగితే ఖచ్చితంగా మన జీవితాలు దీవించబడతాయి. దేవుని శిక్షాబద్ధిలో నుండి మనం తప్పించబడతాం. మనకి నినేవే పట్టణాన్ని గురించినటువంటి వివరాలు ఇంతకు మునుపు చాలాసార్లు మనం ధ్యానించాం. నినేవే పట్టణస్తుల పరిస్థితి దేవుని దృష్టికి బహుఘోరమైనదిగా మారిపోయిందట. యోనా ప్రవక్తను పంపించాడు, నువ్వు వెళ్ళి వాళ్ళకి హెచ్చరికను చేయి, ఇంకా కొన్ని రోజుల్లో నేను ఆ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాన్న విషయాన్ని వారికి తెలియజేయమన్నప్పుడు యోనా 3 దినముల ప్రయాణం అంత దూరం ఆ పట్టణంలో తిరిగి దేవుడి హెచ్చరికలను వారికి ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత ఆ మాటలకి ప్రజలందరూ లోబడ్డారు. లోబడి వెంటనే వారి జీవితాలను మార్చుకున్నారు, పశ్చాత్తాపడ్డారు, గోనెబట్ట కట్టుకున్నారు, ఉపవాసం ఉండారు, వారి పాపముల కొరకు దేవుని దగ్గర రోధించారు. ఎప్పుడైతే శిక్ష వారి మీదకి రాకమునిపే వారి జీవితాలు మార్చబడ్డాయో, దేవుని తట్టు వారు తిరిగారో, వెంటనే దేవుడు కూడా ఏం చేశాడట, తన నిర్ణయాన్ని మార్చుకున్నాడట. ఇక వారిని శిక్షించటం లేదా తన ఉగ్రత చేత ఆ ప్రాంతాన్ని నాశనం చేసే విషయంలో దేవుడు తన ఆలోచనను మార్చుకున్నాడట. ఆ పట్టణానికి ఎలాంటి హాని కలిగించలేదు దేవుడు. ఎందుకనంటే ఆ ప్రజలు మారు మనస్సు నొంది ఉన్నారు కనుక. అంటే దేవుడు కాపాడాడంటే కాపాడతాడు. ఇప్పుడు కూడా ఇజ్రాయేలు ప్రజల విషయంలో దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకోగలుగుతాడు. శిక్ష వారి మీదకి రాక మునిపై ఆయన నిలిపివేయగలుగుతాడు. కానీ అంతకు మునిపే ఇజ్రాయేలీలు మారు మనస్సు నొంది ఉండాలి. ఈరోజు మన లైఫ్లో కూడా దేవుడు మనల్ని సంరక్షించగలుగుతాడు, మన ప్రార్థనలను ఆలకించగలుగుతాడు. కాకపోతే మునుపే ఆ కార్యము జరగక మునుపు ప్రజల్లో మార్పు రావాలి. అది రావాలనంటే ఆ ప్రజల యొక్క మార్పు కొరకు రోధించేవారు దేవుని కొరకు నిలబడాలట. అది జరిగినప్పుడు దేవుని యొక్క సంరక్షణ ప్రజల జీవితాల్లో మనం చూడగలుగుతాం. అందుకే ఈరోజు ఇక్కడున్న మీకందరికి నేను ప్రేమపూర్వకంగా చెప్తున్నాను ఏంటంటే, మరలా మన జీవితాల్ని దేవునికి సన్నిహితంగా మనం మార్చుకుందాం, దేవునికి దగ్గరగా వెళ్ళడం మనం అలవాటు చేసుకుందాం. అప్పుడే దేవుని మనస్సు ఏంటో మనకు అర్థమవుతుంది. దావీదుని గురించి ఒక మాట రాయబడి ఉంది, దావీదు నా హృదయానుసారుడు అని అన్నాడు ప్రభు. అంటే అర్థం ఏంటి? దావీదు దేవుని హృదయానికి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి అట. అసలు దేవుడు ఏమనుకుంటున్నాడు, ఏం ఆలోచిస్తున్నాడు, ఆయన సంతోషంగా ఉన్నాడా, బాధపడతా ఉన్నాడా, ఏంటిది అసలు దేవుని మనసు ఏంటని నిత్యము దావీదు దేవుని మనస్సును తెలుసుకునే ప్రయత్నం చేసేవాడట. అలా తెలుసుకున్న ప్రతిసారి దావీదు దేవుని మనస్సులో ఉన్న ఆలోచనల ప్రకారంగా అడుగులు వేస్తూ వెళ్ళేవాడు. అందుకే దావీదు అటు సాక్ష్యాన్ని పొందాడు, నా హృదయానుసారుడు అని. నేనంటాను ఈరోజు మనకి కూడా అట్టి అవకాశం ఉంది కదా, కానీ మనం ఎందుకు ఆ ప్రయత్నాన్ని చేయలేకపోతా ఉన్నాం అని అంటే, మనలో స్వచ్ఛతము అనేది చావకపోతే దేవుని మనస్సును తెలుసుకునే ప్రయత్నం మనం ఎప్పటికీ చేయలేం. ఎందుకనంటే దేవుని మనస్సును తెలుసుకున్నాము అని అంటే ఖచ్చితంగా మనం దాన్ని ఆచరించాలి, దాన్ని నెరవేర్చాలి. కానీ మనలో ఒక స్వచ్ఛతం ఉంటుంది కదా, అది ఎప్పుడు దేవుని చిత్తానికి వ్యతిరేకంగానే పనిచేయడం మొదలు పెడుతుంది. అందుకే చాలామంది మన ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి దేవుని ఇష్టాలను తెలుసుకోకుండా దూరంగా జరిగిపోతూ ఉంటారట. అదే మన జీవితాల్ని భ్రష్టత్వానికి నడిపిస్తుంది, మన పాపములను ఇంకా మనలో అభివృద్ధి పొందేటట్టుగా చేస్తూ ఉంది. దయచేసి ఈరోజు ఆ వైఖరిని మనం మార్చుకుందాం. దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడో అది జ్ఞాపకం పెట్టుకుని దేవునికి సన్నిహితంగా చేరి దేవునితో పాటు మనం కలిసి అడుగులు వేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు పౌలు, ప్రతివాడు తన సొంత కార్యములనే చూసుకుంటున్నాడు కానీ దేవుని కార్యములను చూచేవాడు ఒక్కడు కూడా లేడు అని. ఈరోజు మన కోసం మనం బ్రతికేస్తున్నాం అంతే తప్ప దేవుని కొరకు బ్రతకడానికి ఇష్టపడిన వారు ఒక్కడు కూడా లేరట. ఎందుకంటే దేవునితో కలిసి నడిచే అనుభవమే లేనప్పుడు దేవుని కొరకు మనం ఎలా బ్రతకగలుగుతాం? అందుకే ఈరోజు ఆ లోపమును మనం సరిదిద్దుకుందాం. ఎలీషా కన్నీరుగా అరుస్తున్నాడనంటే ఎలీషాకి
ఇజ్రాయేల్ ప్రజల జీవితంలో జరగబోయే పరిస్థితి ఏంటో తెలుసు. మరి వారు పాపం చేసిన వాళ్ళు కదండి, పాపాలకే కదా శిక్ష విధింపబడుతున్నప్పుడు ఎలీషా ఎందుకు బాధపడాలంటే, ఎంత పాపము చేసిన వారైనా ఆ ప్రజలందరూ నాశనానికి వెళ్తుంటే దేవుడికి ఎంత బాధ కలుగుతుందో దేవుని హృదయాన్ని అనుసరించేటువంటి బిడ్డలకు కూడా అదే బాధ కలుగుతుందట. ఎందుకంటే వాళ్ళు కూడా క్రీస్తు యేసు యొక్క మనస్సును కలిగిన వారుగా నడుస్తూ ఉన్నారు కనుక దేవుని యొక్క బాధని తమ బాధగా భావించి వాళ్ళు కూడా కన్నీరు గారుస్తారన్నమాట. సో ఈరోజు మనం ఆ స్థాయికి వర్ధిల్లాలనేది దేవుని ఆలోచన. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఎలీషా ఈ మాట అన్నాడో హజాయేలు పలికినటువంటి మాట చూడండి, 13వ వచనం. అందుకు హజాయేలు, కుక్క వంటి వాడునగు నీ దాసుడనైన నేను ఇంత కార్యము చేయుటకు ఎంతటి వాడను అని అతనితో అనగా, ఎలీషా నీవు సిరియా మీద రాజువగుదు అని యెహోవా నాకు బయలుపరిచి ఉన్నాడనెను. చాలు. వెంటనే ఆ మాట వినగానే హజాయేలు ఏమన్నాడట, అయ్యా కుక్క వంటి వాడనైన నేను ఈ కార్యాలన్నీ ఎలా చేయగలుగుతాను నేను? అంటే నాకేం అధికారం లేదు కదా, మరి నేను ఎలా చేయగలుగుతాను ఈ కార్యాలు అని అడుగుతున్నాడు. వెంటనే ఎలీషా అన్నాడు, అయ్యా నీవు త్వరలో సిరియా ప్రాంతం మీద రాజు కాబోతున్నావు. నువ్వు రాజు అయిన తర్వాత ఇట్టి భయంకరమైన కార్యములు నీ ద్వారా జరగబోతున్నాయని ఎలీషా ముందుగానే హజాయేలుకి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు అన్నమాట. సో హజాయేలు పలికిన మాటల్లో నుండి కూడా ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఏంటనంటే, హజాయేలు తనను తాను తగ్గించుకున్నవాడుగా మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా బలహీనుడను కదా, నేను సామాన్యుడను కదా, నేను ఎలా ఈ కార్యములను చేయగలుగుతాను అనేది హజాయేలు యొక్క ప్రశ్న. దాని కొరకు అంటున్నాడు, కుక్క వంటి వాడనైన నేను ఇంత దీనస్థితిలో ఉన్నాను, ఇంత బలహీన స్థితిలో ఉన్నాను, నేనెలా ఈ కార్యాలను చేయగలుగుతాను అని అంటే, లేదు దేవుడు నిన్ను రాజును చేయబోతున్నాడు, నువ్వు ఉన్న స్థానంలో నుండి నువ్వు హెచ్చింపబడబోతున్నావు అని చెప్పి ఎలీషా ముందుగానే తెలియజేస్తున్నాడు. సరే, హజాయేలు మనస్ఫూర్తిగా తగ్గించుకున్నాడా లేదా అనే విషయము మనకు తెలియదు. కానీ ఒక విషయాన్ని మాత్రం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే, హజాయేలు ఎలాగైతే ఎన్నిక లేనటువంటి స్థితిలో నుండి రాజు స్థానంలోనికి ఆయన హెచ్చించబడ్డాడో, మన జీవితంలో కూడా అదే సంఘటన జరిగింది. ఏ స్థితిలో నుండి మనం లేవనెత్తబడ్డామో ఆ స్థితిని ఎప్పుడు మర్చిపోకూడదట. అది రక్షణ విషయంలోనైనా మన పరిచర్య విషయంలోనైనా అంతే. రెండు విషయాలలో ఎన్నిక లేని మన జీవితాలని దేవుడు ఏ రీతిలో ఆశీర్వదించాడో అది మనం గుర్తుపెట్టుకోవాలట. బైబిల్లో ఒక మాట ఉంటుంది, దీనులను పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. ఈరోజు మన జీవితంలో ఈ విధంగా ఉన్నాము అని అంటే అది దేవుడు మన జీవితంలో చేసినటువంటి కార్యం. మనం ఉన్న స్థానంలో నుండి దేవుడు మనల్ని లేవనెత్తాడంతే. ఏం అర్హత ఉందని మనము రక్షణలోనికి అడుగు పెట్టాలి చెప్పండి? ఒకవేళ నిజంగా రక్షణ కొరకు గనక దేవుడు మనలో అర్హతలను వెతికితే, పోనీ పరలోక రాజ్యం చేర్చబడటానికి దేవుడు మన జీవితాలని పరీక్షించినప్పుడు ఇక్కడున్న వారిలో మనలో ఒక్కరికైనా కూడా అట్టి అర్హత దొరికే అవకాశం ఉందంటారా? అట్లీస్ట్ రక్షణ తీసుకోవడానికి కానీ, దేవుని నామమును ఉచ్చరించటానికి కానీ, పోనీ దేవుని రాజ్యంలో స్వాస్థ్యమును పొందటానికి కానీ మనలో ఒక్కరికైనా అర్హత ఉంది, అవకాశం ఉందంటారా? లేదు, ఛాన్సే లేదు అసలు. ఆ ఆలోచన కూడా మన జీవితంలోనికి రానివ్వకూడదు. కానీ దేవుడట ఎన్నిక లేని మనల్ని ఆ స్థితిలో నుండి లేవనెత్తి మన జీవితాలకి ఇట్టి అవకాశాన్ని ఇచ్చాడట. ఈవెన్ పరిచర్య అయినా అంతే. పరిచర్య చేయడానికి మనకి ఏం జ్ఞానం ఉంది, మనకి ఏం సామర్థ్యం ఉంది? కానీ దేవుడు ఎన్నిక లేని మనల్ని ఏర్పాటు చేసుకుని ఇంత గొప్ప బాధ్యతను మనకు అప్పగించాడు. మీరు నమ్ముతారో లేదో, ఇది నిజంగా సత్యం చెప్తున్నాను నేను. మనకి మన భక్త సింగ్ గారిది ఆ హెబ్రోన్ చర్చెస్లో అక్కడ పెద్ద పెద్ద కలెక్టర్స్ వస్తారట ఆ ప్రాంతానికి. వాళ్ళు వచ్చి వాళ్ళు చేసే పరిచర్య ఏంటో తెలుసా? చెప్పులు ఎత్తడం, అంటే చెప్పులు ఆ ర్యాక్లలో పెట్టడం, భోజనాలు వడ్డించిన తర్వాత తినేసిన తర్వాత ఆకులను తీయడం, ఇలాంటి ఉపచార పరిచర్యను వాళ్ళు చేస్తారట. కలెక్టర్స్, పెద్ద పెద్ద గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళు మంచి ఉద్యోగం ఉంది, మంచి చదువు ఉంది, వేలల్లో వాళ్ళు జీతాలు తీసుకున్నా కూడా వాళ్ళు చేసే పరిచర్య ఏంటంట? తినేసినటువంటి ఆకులు తీయడము, చెప్పులు తీసుకెళ్ళి ర్యాకల్లో పెట్టడం, చర్చిని క్లీన్ చేయడం, ఇలాంటి ఉపచార పరిచర్యలు చేస్తారట. సహజంగా వారితో పోలిస్తే
మనకి ఏం అర్హత లేదు, అంతగా చదువుకోలేదు, మనకు అంతగా పెద్ద పెద్ద ఉద్యోగాలు కూడా మనకేమీ లేవు, బాగా వాళ్ళకిలాగా డబ్బు సంపాదించిన స్థాయిలో కూడా లేదు. కానీ నిజంగా చెప్పాలంటే వారికి దొరకనటువంటి భాగ్యాన్ని ఈరోజు దేవుడు మనకి ఇచ్చాడు. మరి మనకి ఇచ్చినప్పుడు మనం దాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలా, ఎంత జాగ్రత్తగా మనం దాన్ని బాధ్యతగా నెరవేర్చాలి. కుక్క వంటి వాడనైనా నేను అన్నాడంటే, అయ్యా ఇంత నీచుడను నాకెలా అవకాశం ఇస్తావయ్యా అని అంటే నిజమే. మరి మనం కూడా ఆ స్థితిలో ఉన్న వాళ్ళమే, మనకి కూడా ఏం అర్హత లేదు, కానీ దేవుడు పిలిచి మనకి ఆ బాధ్యతని ఇచ్చాడట. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే దేవుడు మనల్ని ఎంత ఘనులుగా ఎంచి ఆ బాధ్యతను అప్పగించాడో ఆ విషయాన్ని మనం మర్చిపోతున్నాం. అందుకే మనకు అప్పగించినటువంటి పరిచర్య విషయంలో ఇష్టం వచ్చినట్టుగా మనం ప్రవర్తిస్తూ ఉన్నాం, పరిచర్యను పాడు చేసుకుంటున్నాం, అవకాశాలను దుర్వినియోగం చేసుకుంటున్నాం, నిర్లక్ష్యాన్ని కనపరుస్తూ ఉన్నాం, దేవుని యొక్క నమ్మకత్వాన్ని సమాధి చేసేస్తున్నాం. కారణం ఏంటంటే దేవుని యొక్క గొప్పతనం ఏంటో, లేదా దేవుడు మన పట్ల ఎంతగా ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో, ఎంత బాధ్యతను మనకి అప్పగించాడో అది మనం మర్చిపోవడమే దానికి కారణం అన్నమాట. నిజంగా మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి బాధ్యతలైన రక్షణ అయినా దాన్ని ప్రతి దినము జ్ఞాపకం చేసుకుని, ప్రభువా ఈ అవకాశం నాకు దొరకడానికి నేను ఎంతటి వాడనయ్యా అని ప్రతిరోజు ఆ సంఘటన బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పాలట. దావీదు అన్నాడు. ఒకసారి చదువుకుందాం కొన్ని వచ్చిన భాగాలు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం చూడండి, 17వ అధ్యాయం 16వ వచనం. రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను, దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చు స్థితిలోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏమాత్రపుది, దేవా ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే. చాలు. దావీదు ఏమని పలుకుతున్నాడట, అయ్యా నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను ఎంతటి వాడనయ్యా, అంటే నాకు ఏం అధికారం ఉంది, ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్న వాడిని, బలహీనుడను నువ్వు నన్ను తీసుకుని వచ్చి రాజుగా చేశావు. అసలు ఒక వ్యక్తిని రాజుగా చేయడానికి ఏం అర్హతలు కావాలో అవేవి నాలో లేవు. నాకేమి శరీర దారుఢ్యం లేదు, యుద్ధ నైపుణ్యత లేదు, ఇప్పుడు నాకేం పెద్దగా అనుభవం లేదు, కానీ నా చుట్టూ ఉన్న వారందరినీ నువ్వు తృణీకరించి నాకు ఇట్టి అవకాశాన్ని ఇచ్చావు ప్రభువా, నేను ఎంతటి వాడనయ్యా అని చెప్పి దావీదు తన స్థితిని బట్టి దేవుని దగ్గర జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడట, దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాడట. నెక్స్ట్ పౌలు కూడా అదే మాట అంటాడు చూడండి, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 9వ వచనం. ఏలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులుడను అనబడుటకు యోగ్యుడను కాను. పౌలు ఏమని చెప్తున్నాడు, అయ్యా నేను సంఘమును హింసించిన వాడని, అపోస్తులందరిలో నేను తక్కువ వాడని, అసలు నేను అపోస్తులను అనబడుటకే యోగ్యుడను కానయ్యా, కానీ దేవుడు నన్ను అపోస్తులునిగా ఏర్పాటు చేసి నా ద్వారా ఇన్ని సంఘాలను స్థాపించాడు, ఇంతమందిని రక్షణలోకి తీసుకుని వచ్చాడు. అసలు నేను ఏం అర్హత కలిగిన వాడిని? అది పౌలు యొక్క మనస్తత్వం. తప్పిపోయిన కుమారుడు సంఘటన ఉంది లూకాసు వార్త 15వ అధ్యాయంలో. ఆ తప్పిపోయిన కుమారుడు అంటాడేంటనంటే, ఆయన తండ్రి దగ్గరకు రాకమునిపే అనుకున్నాడట, నేను నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను అని వెళ్ళి నా తండ్రిని నేను బ్రతిమలాడుకుంటాను అని అన్నాడట. ఎందుకంటే తండ్రి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఆయన దుర్వినియోగం చేసుకున్నాడు. కానీ నిజంగానే ఆ తండ్రి ఆయనను స్వీకరించాడు, అర్హత లేని ఆ వ్యక్తికి ఆ పూర్వపు స్థితిని మరలా కలుగు చేశాడు. ఇలా బైబిల్లో ఎన్నో సంఘటనలు ఉన్నాయి. భక్తులందరూ కూడా వారి స్థితిని జ్ఞాపకం చేసుకుని దేవుడు వారి జీవితంలో చేసినటువంటి కార్యములను బట్టి, వారికి ఇచ్చిన అవకాశములను బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించే వాళ్ళట. నేనంటాను ఈరోజు మనకుందంటారా ఆ కృతజ్ఞత భావన? మనం కూడా అలా లేవనెత్తబడిన వాళ్ళమే, మనము ఏమి యోగ్యులం కాదు, మనమేం గొప్ప వాళ్ళం కాదు, కానీ దేవుడు కృపచేత మనకు అట్టే అవకాశాన్ని ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేయకపోతే మనకిచ్చిన అవకాశాన్ని మనమే దుర్వినియోగం చేసుకున్న వాళ్ళం అవుతాం. దయచేసి ఆ స్థితి రాకమునిపే మన జీవితాల్ని దేవునికి కృతజ్ఞతార్పణగా సిద్ధపరచుకునే ప్రయత్నము మనం చేయగలగాలి. హల్లెలూయా. అయితే హజాయేలు సిరియా రాజు దగ్గరికి వెళ్తాడు. ఈ కాన్వర్జేషన్ అంతా అయిపోయిన తర్వాత రాజుగారు అడిగాడట, ఏమని చెప్పాడు ఎలీషా నా గురించి అని అంటే, అయ్యా
నువ్వు నిశ్చయంగా బాగుపడతావని చెప్పాడు ఎలీషా అని అన్నాడు, కానీ మిగతా వివరాలు చెప్పలేదు. అయితే నెక్స్ట్ డే ఈ హజాయేలు చేసినటువంటి ద్రోహం ఏంటనంటే, రాజు పడుకుని ఉన్నప్పుడు ఒక ముతక గుడ్డను తీసుకుని వెళ్ళి రాజు ముఖం మీద వేసేసాడట. రాజు ఊపిరాడకి చనిపోయాడు. ఎప్పుడైతే రాజు చనిపోయాడో ఆ బాధ్యతను ఇప్పుడు హజాయేలు చేపట్టాడు. ఇప్పుడు మనకి ఏమనిపిస్తుంది అనంటే, అసలు హజాయేలుకి రాజు అవ్వాలన్న ఆలోచన లేనేలేదు. ఎలీషా ఎప్పుడైతే రాజు అవుతావని చెప్పాడో అప్పుడే ఆయనలో ఈ దుర్బుద్ధి పుట్టింది. ఇప్పుడు ఈ నష్టం అంతా జరగడానికి కారణం ఎలీషానే కదా అని మనం అనుకుంటాం. విమర్శించే వాళ్ళకు కూడా ఆ అవకాశమే దొరుకుతుంది. కానీ నేను అంటానంటే, ఎలీషా భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఆ విషయాన్ని తెలియజేశాడు, కానీ ఈ బెన్హదద్ రాజుకి మరణం వస్తుంది అనే విషయాన్ని చెప్పాడు, కానీ అది ఎలా వస్తుందనే వివరాలు తెలియజేయలేదు. ఎప్పుడు వస్తుందనే వివరాలు తెలియజేయలేదు. భవిష్యత్తులో జరగబోయే సంఘటన చెప్పాడు అంతే. కానీ హజాయేలు దుర్బుద్ధితోటి వెళ్ళి రాజును చంపే అధికారాన్ని ఆయన లాక్కున్నాడు అన్నమాట. ఇక్కడ ఎలీషా తప్పైతే ఏం లేదు. దేవుడు చెప్పవలసినటువంటి విషయాలని ఎలీషా ద్వారా ప్రవచించండి. నిజానికి ఆ టైంలో హజాయేలు కొంచెం మేల్కొల్పు కలిగి ఉండాలి. అయ్యో, నా వల్ల ఇంత శ్రమ జరగబోతుందా, ఇంత నష్టం నా వలన కలగబోతుందని ముందుగానే హెచ్చరిక కలిగినప్పుడు ఆయన జాగ్రత్తగా తన జీవితాన్ని కట్టుకుని ఉండాలి. కానీ ఆయన హృదయంలో ఉన్నటువంటి ఆ చెడు మనస్తత్వాన్ని తానే బయట పెట్టుకుని దేవుని దృష్టిలో దోషిగా ఎంచబడ్డాడు. ఇక హజాయేలు రాజుగా నియమింపబడిన తర్వాత ఆ చరిత్ర అక్కడతో ఆగిపోయింది. తర్వాత చరిత్ర ఏంటనంటే, యోధా రాజులను గురించినటువంటి చరిత్ర మనకు కొనసాగుతుంది. చాలా అధ్యాయాలు యోధా రాజుల చరిత్ర మనకి కనబడలేదు. ఎందుకంటే ఎలీషా చరిత్ర కొనసాగుతూ వచ్చింది. ఎలీషా ఇజ్రాయేలు ప్రాంతంలో పరిచర్య చేస్తూ ఉన్నాడు కనుక ఆయనను గురించిన చరిత్ర వలన ఇజ్రాయేల్ రాజుల చరిత్ర ఎక్కువ కనబడ్డది. యూదా రాజుల చరిత్ర చాలా అధ్యాయాల వరకు మనకు లేదు. ఇప్పుడు మరలా వచ్చిందన్నమాట. సింపుల్గా చెప్పేస్తాను, 2 మాటలు ఏంటంటే, యెహోషాపాతు కుమారుడైనటువంటి యెహోరాము పరిపాలన కొనసాగుతూ ఉంది. బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ యెహోరాము కూడా ఆహాబు కుమార్తెను వివాహం చేసుకుని ఆహాబు ఇంటి వారికి అల్లుడిగా నియమించబడ్డాడు. ఎప్పుడైతే అలా చేయబడ్డాడో ఈయన కూడా ఆహాబు కుటుంబీకులు చేసినటువంటి పొరపాట్లలో ఈయన కూడా జీవిస్తూ ఆ మార్గంలో అడుగులు వేస్తూ దేవుని దృష్టికి చెడ్డవాడిగా మార్చబడ్డాడు. ఎప్పుడైతే దేవుని దృష్టికి చెడ్డవాడిగా అయిపోయాడో ఇక దేవుని యొక్క హెచ్చరిక ఆయనకి ఇవ్వబడింది. మీకు ఒక రెఫరెన్స్ ఇస్తాను, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం మనం చదివితే 12 నుండి మీరు చదువుకోండి. స్వయంగా ఏలియానే వాళ్ళకు ఒక హెచ్చరికను పంపించాడట యెహోరాముకి. యెహోరాము, నీవు నీ పితరులు నడిచినటువంటి మార్గంలో నడవక, అనగా యెహోషాపాతు కానీ ఆయన తండ్రి అయిన ఆసా నడిచినటువంటి మార్గముల్లో కానీ నువ్వు నడవకుండా నీవు ఆహాబు ఇంటి వారి యొక్క మార్గములలో నువ్వు నడిచావు. దానివలన భయంకరమైన శ్రమ నీకు రాబోతుంది. నీ ఇంటి వారు అందరూ కూడా చెరపట్టబడబోతున్నారు. నీకున్న స్వాస్థ్యం అంతా దొంగిలించబడబోతుంది. నెక్స్ట్, నీ కడుపులో ఒక భయంకరమైన వ్యాధి కలగబోతా ఉంది. దానివలన నువ్వు త్వరలోనే మరణించబోతా ఉన్నావు. నీ కుటుంబము నష్టపోబోతుందని ఏలియా ముందుగానే ఈ హెచ్చరికలను ఒక పత్రికలో రాసి యెహోరాము దగ్గరికి పంపించాడట. ఆలోచన చేయండి, ఏలియానే స్వయంగా ఈ కార్యంలో జోక్యం చేసుకున్నాడనంటే యెహోరాము ఎంత భయంకరమైన స్థితికి దిగజారిపోయి ఉంటాడో ఆలోచన చేయండి. ఏలియా దగ్గర నుండి పత్రిక వచ్చినా కూడా యెహోరాము దాన్ని స్వీకరించలేదు. ముందే చెప్పాను కదా, మనిషికి నాశనము దగ్గర పడినప్పుడు హెచ్చరికలు చెవులకి ఎక్కవట. ఎంత రోధించండి, ఎంత హెచ్చరించండి, మాట వినరు వాళ్ళు. ఎందుకంటే ఇక చావు దగ్గర పడ్డది అన్నట్టు అన్నమాట. యెహోరాము మాట వినలేదు. నిజంగానే దేవుని ఉగ్రత ఆ ఇంటి మీదకి అనుమతించబడింది. ఆయన ఇంటి వారందరూ చెరపడ్డబడ్డారు. స్వాస్థ్యం అంతా అపహరించబడింది. ఆ రాజు కూడా కడుపు జబ్బు చేత మృతుడైపోయాడు. పైగా ఆయన చేసినటువంటి ఆ పాపపు క్రియలను బట్టి ఇజ్రాయెల్ ప్రజలు ఎవరూ కూడా దావీదు యొక్క సమాధులలో ఈయనను పెట్టలేదట. అదే ప్రాంతంలో సమాధి చేశారు, కానీ బయట ప్రాంతంలో ఆయనను సమాధి చేశారన్నమాట. అవమానకరమైనటువంటి ఒక మరణము యెహోరాము జీవితంలో సంభవించింది. కారణం ఏంటంటే దేవుణ్ణి విడిచి పాపములకు తన జీవితంలో ప్రాముఖ్యతనివ్వడం వలన. దయచేసి ఈరోజు మన జీవితంలో కూడా యెహోరాము నడిచిన మార్గాల్లోనే మనం నడుస్తున్నాం. హెచ్చరికలు మన చెవులకి ఎక్కట్లేదు, గద్దింపులు మన హృదయాలకి తగలట్లేదు. కారణం ఏంటంటే మనం కూడా నాశనానికి దగ్గరికి వెళ్తూ ఉన్నాం.
నాశనానికి దగ్గరికి వెళ్ళేటప్పుడు హెచ్చరికలు మనకు ఎక్కువ కదా. ఈరోజు మనం అదే స్థితిలో ఉన్నాం. ఇప్పటికైనా మేల్కొలుపు పొందకపోతే శిక్ష తప్పదు. యెహోరామే కాదు, ఎవరైనా దేవుని దృష్టిలో అందరం సమానమే. ఆ పరిస్థితి మనం తెచ్చుకోక మునిపే దేవుడు మరొక అవకాశాన్ని ఇచ్చాడు. ఇప్పటికైనా మనం మారు మనసును పొందే ప్రయత్నం మనం చేయగలగాలి. యెహోరాము చనిపోయిన తర్వాత ఆయన స్థానంలో ఆయన కుమారుడు రాజుగా ఎంపిక చేయబడ్డాడు. ఆయన చరిత్ర మనం వచ్చే వారం నేర్చుకుందాం. మంచిది, కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. తల్ల వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వాధికారి, నీ నామమునకు వందనాలు ప్రభా. ఈరోజు ఎలీషా జీవితంలో నుండి మాకు నేర్పించిన ఈ పాఠంలను బట్టి నీకు వందనాలు. నిజంగానే నాయన, ఎలీషా నీ మనస్సును ఎరిగినవాడు, నీ యొక్క అడుగు జాడల్లో నడిచినవాడు, నీ చిత్తాన్ని తెలుసుకున్నవాడు. అందుకని ప్రజలు నశించిపోతున్నప్పుడు నువ్వు ఎంతగా వారిని బట్టి దుఃఖిస్తావో, ఎలీషా కూడా అదే విధమైన వైఖరిని కలిగినవాడు. కానీ మేం మాత్రము నీ మనస్సును ఎరిగిన వారంగా లేము నాయన. నీకు దూరంగా ఉంటున్నాం. అందుకే నీ భారం ఏంటో, నీ బాధ ఏంటో అర్థం చేసుకోలేకపోతూ ఉన్నాం. ఇప్పటికైనా మా జీవితాలను మార్చండి, మాలో మార్పును అనుగ్రహించండి, మా బుద్ధిహీనతను సరిదిద్దండి నాయన. మేము మరలా నీకు సన్నిహితులముగా చేరి నశించిపోతున్న ప్రజల కొరకు కన్నీరు కార్చే కృప మాకు దయచేయండి. వెన్న ఈ మాటలు మా జీవితంలో ఫలింపు చేసి మార్పుతో ఇక్కడ నుండి తిరిగి పంపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.